మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పవిత్ర నగరం ఉజ్జయిని. ఇక్కడ వెలిసిన జ్యోతిర్లింగమే మహాకాళేశ్వరుడు. 12 జ్యోతిర్లింగాల్లో అత్యంత విశిష్టమైనది ఎందుకంటే మహాకాళేశ్వర లింగం స్వయంభూ మరియు దక్షిణాభిముఖం. పురాణాల కథ ప్రకారం ఉజ్జయిని ఈ దుష్ట రాక్షసుడు దూషణుడు తన దుర్మార్గాలతో హింసించేవాడు. భయంతో ప్రజలు శివుడిని ప్రార్థించగా శివుడు మహాకాలుడుగా ప్రకటించి రాక్షసుని సంహరించారు. కాలానికి మృత్యువుకి అధిపతిగా నిలిచిన శివుడు ఇక్కడ కాలాన్ని జయించిన దేవుడు. అందుకనే ఆయన మహాకాళేశ్వరుడు అనే నామం వచ్చింది. ఈ ఆలయాల్లో జరిగే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భస్మహారతి అత్యంత విశేషం. శ్మశానంలో భస్మంతో చేసే పూజ ఈ జీవితం అశాశ్వతుడిని, ఈ శివుడిని శాశ్వతమని మనకు గుర్తు చేస్తుంది. అంటే దాని అర్థం మానవ జన్మ అశాశ్వతం, శివుడు శాశ్వతుడుగా నిలిచి ఉంటాడని. మహాకాళేశ్వరుడి దర్శనం మరణ భయాన్ని తొలగిస్తుంది, కాలాన్ని జయించే ధైర్యాన్ని ఇస్తుంది. ఉజ్జయిని అంటే కాలచక్రానికి కేంద్రం, మహాకాలుడు అంటే కాలానికి కూడా కాలం. ఓం నమ శివాయ. కాలాన్ని భయపడకండి, కాలాన్ని జయించే శివుడిని ఆశ్రయించండి.